హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. ఆర్కే కలెక్షన్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మణికంఠ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ అండి, పట్టు ఫ్యాన్సీ అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చి మనకు బనారస్ జూట్ పట్టు అండి. షేడెడ్ ఆఫ్ షేడ్ అంటే మంచి మనకు ఆరెంజ్ షేడ్ తీసుకున్నట్లయితే కిందంతా మనకు మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ అనేది మనకు ఒక మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు క్రీపర్ అంతా మనకు ఒక గోల్డ్ జరీతోనే మనం తీసుకున్నాం. బట్ ఏంటంటే ఇది శారీలోనే మనకు వీవింగ్ అవుతూ మంచి హ్యాండ్ వర్క్ ప్రింట్ అనమాట, హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా. ఇది జరీ స్టైల్ కూడా మనకి ఒక వీవింగ్ డిజైన్, ఒక యాంటిక్ షేడ్ లో జరీ అనేది మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. త్రూ అవుట్ సారీ అంతా మనకి ఈ కాంబినేషన్ ఒక క్రాసింగ్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనం ఎలివేట్ చేసుకున్నాం. క్రాస్ లైన్స్ లాగా ఇలాగా మనకి కింద షేడెడ్ కూడా మనకి ఇలా చూడొచ్చు, మంచి ఒక మెరూన్ షేడ్, దాని కింద కూడా గడ్డి బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. గోల్డ్ కలర్ పళ్ళు కూడా మనకు ఒక పెద్ద మ్యాంగో అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, ఫ్లవర్ అండ్ మ్యాంగో ఇచ్చారు. టూ సైడ్స్ మనకి బాదం షేప్ తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే సారీలో డార్క్ కలర్ షేడెడ్ ఉంటుంది, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్, దాంట్లో డార్క్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తో ఇచ్చారు. టూ సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ మనకు 7,680 రూపీస్. 7,680 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మంచి లెనిన్ జూట్ పట్టు అండి. ఇది లెనిన్ జూట్ పట్టు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్ తో మనం హైలైట్ గా తీసుకున్నాం. ఇది వచ్చి మనకు షేడెడ్ లాగా మనకు హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, షోల్డర్ అనేది మనకు కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. బట్ ఎండింగ్ అనేది మంచి మనకు ఒక బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ ఎండింగ్ తీసుకున్నాం. ఇక షేడ్ అంటే మనకు ఒక మనకు పింక్ షేడ్, బేబీ పింక్ షేడ్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం ఒక డిజిటల్ లోనే. ఇక మధ్యలో మాత్రం మనకు ఒక సీ బ్లూ లోనే మనం హైలైట్ గా తీసుకున్నాం. అది కూడా ఏంటంటే డిజిటల్ ప్రింట్ అనేది కూడా మల్టీ కలర్స్ యూస్ చేస్తూ ఇక్కడ ఏంటంటే మనకు శారీలోనే వీవింగ్ అవుతూ హైలైట్ గా ఉంటుంది ఒక లైట్ కలర్ తో. ఇక్కడ వచ్చి కొంచెం డార్క్ షేడ్స్ తో మనకు పింక్ అండ్ ఆరెంజ్ ఎల్లో షేడ్స్ తో కానీ అక్కడక్కడ మనకు ఒక మల్టీ కలర్స్ యూస్ చేస్తూ ఈ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. పళ్ళు అనేది మాత్రం కొంచెం పెద్ద ఫ్లవర్స్ అనేది బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఎడ్జ్ లో ఒక జరీ బోర్డర్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ వచ్చి మనం రన్నింగ్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ తోటి వస్తుంది. మనకు ఇక్కడ హ్యాండ్స్ కి చేయడానికి వైట్ కలర్ తో మనకు లెనిన్ పట్టులోనే మనం హైలైట్ గా వస్తుంది. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే కలర్ చాయిస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రింటింగ్ స్టైల్ ఇది మనం ఫ్లోరల్ లో చూస్తున్నాం. వీటిలో కొంచెం మనకు కలర్ డిజైనర్ స్టైల్స్ కానీ మనకి ఏదైనా సీనరీస్ కానీ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఈ సారీ దీని కాస్ట్ మనకు 5,380 రూపీస్. 5,380 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు వెరైటీ. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే మనకు ముగ్గు సారీ అనేది స్పెషల్. ముగ్గు డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనకి ఏంటంటే ముందు షోల్డర్ బార్డర్ తీసుకున్నట్లయితే మంచి బ్లూ కలర్ పట్టు బార్డర్ మంచి షైనింగ్ వచ్చే విధంగా మనం తీసుకున్నాం. ఒక కడ్డీ బార్డర్ స్టైల్ అనేది ఇక్కడ జరీతో తీసుకున్నాం. ఏంటి మనకు ముగ్గు డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఒక లైన్ అంతా ఏంటంటే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. వన్ లైన్ లో ఏంటంటే మంచి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నాం. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఈ డిజైన్ తో మనం హైలైట్ గా వస్తుంది. కానీ బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం పెద్దగా తీసుకున్నాం, వేరియేషన్ చూపించాం అనమాట. ఒక 2 ప్యారెట్ డిజైన్ ఇక్కడ మనకు పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఒక మనకు ఒక శంకు డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. పింక్ తీసుకున్నాం. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది గ్రీన్ తీసుకొని మనకు ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఈ ముగ్గు డిజైన్ అనేది మనకు టోటల్ గా వస్తుంది. పళ్ళులో కూడా మనకు ఆ ముగ్గు డిజైన్ మనం ఎలివేట్ చేసుకున్నాం. బట్ అవుట్ లైన్ అంతా మనకు లోటస్ ఫ్లవర్ తో మనకు అవుట్ లైన్ టూ సైడ్స్ బోర్డర్ మనకి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. పళ్ళు పింక్ ఇచ్చారు కదండి, పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చి మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఎలివేట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ మనకు 4,880 రూపీస్. 4,880 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు, లైట్ వెయిట్ ఇక్కత్ పట్టు. మనకు కలర్ కాంబినేషన్ కూడా మనకు ఒక లెమన్ ఎల్లో కాంబినేషన్ కి మనకు ఒక షేడెడ్ టైప్ ఆఫ్ మెరూన్ షేడ్ లో తీసుకున్నాం. రెడ్ కలర్ మిక్స్ చేస్తూ మనకు హైలైట్ గా తీసుకున్నాం. బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా మనకు ఒక ఇక్కత్ స్టైల్ చూడొచ్చు. ఏంటంటే మంచి మనకి ఎల్లో కాంబినేషన్ కి ఒక డ్రాపింగ్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా కంప్లీట్ గా ఇక్కత్ల మోడల్ లో తీసుకుంటూ కలర్ కాంబినేషన్ మనకు రెడ్ అండ్ మనకు గ్రీన్ కలర్ తీసుకుంటూ ఒక క్రాసింగ్ లాగా మనకు సారీ అంతా ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది మనకు టిష్యూ బోర్డర్స్ తీసుకున్నాం.
తీసుకున్నామండి. కంప్లీట్ గా టిష్యూ మీద మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్టైల్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు అనేది మనకు 1 మీటర్ పళ్ళు ఎలివేట్ చేసుకున్నామండి. దాని మీద టెంపుల్ వర్క్ తీసుకుంటూ మనం హైలైట్ గా తీసుకున్నాం. ఇది బ్లౌజ్ అనేది కూడా మనకి సేమ్ పళ్ళు కాంబినేషన్ మన హైలైట్ గా వస్తుంది. ఈ సారీ కాస్ట్ మనకు 8,400 రూపీస్. 8,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది ఆర్కే కలెక్షన్స్. అలాగే ఆర్కే బ్రదర్స్ వచ్చేసి అంటే ఇది కంప్లీట్ మనకి డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు ఒక కోటా వెరైటీ అండి. డిఫరెంట్ పింక్, మంచి బేబీ పింక్ లోనే మనకు ఒక డార్క్ షేడ్ లాగా అనిపిస్తుంది. మనం హైలైట్ గా తీసుకున్నాం. ఏంటంటే మనకు బోర్డర్ స్టైల్ చూడండి, మంచి ఒక చిగు కలర్ కాంబినేషన్ లోనే మనకు జూట్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. కంప్లీట్ గా మనకు శారీలోనే మనకు హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు జూట్ బోర్డర్ మిక్స్ చేస్తూ మనకు క్రీపర్ పార్ట్ అంతా ఏంటంటే మనకు ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఫ్లవర్ డిజైన్ అనేది మనకు 3 వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ గా తీసుకున్నాం. గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ షేడ్ లో ఒక లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కింద బోర్డర్ స్టైల్ ఇంకొంచెం బ్రాడ్ గా తీసుకుంటూ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ మనకు సేమ్ జూట్ బార్డర్ అనేది ఎలివేట్ అయింది. పళ్ళు అనేది మాత్రం కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా తీసుకున్నాం. ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకొని మధ్యలో అంతా మనకు జూట్ మిక్స్ అవుతూ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని అవుట్ లైన్ అంతా మనం సేమ్ చిక్కు కలర్ కాంబినేషన్ తోనే మన బోర్డర్ స్టైల్ దీనికి బ్లౌజ్ కూడా మేము సేమ్ రన్నింగ్ వస్తుందండి. ఈ సారీ దీని కాస్ట్ మనకు 2,480 రూపీస్. 2,480 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది పట్టులోనే కలంజలి పట్టు అండి. షోల్డర్ బార్డర్ కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. రెగ్యులర్ గా మనకి చిన్న బోర్డర్స్ చూస్తుంటాం. ఈ బోర్డర్ స్టైల్ అనేది కొంచెం బ్రాడ్ గా తీసుకొని మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. మంచి ఒక పింక్ షేడ్ లోనే మనం ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ అంటే ఈ బ్లూ మిక్స్ అయ్యడం వల్ల మనకు ఒక కలర్ అయితే మిక్సింగ్ కలర్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే మంచి జరీతో మనకు ఒక పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి వస్తుంది. ఇక్కడ అంతా శారీ కట్ వర్క్ మోడల్ ఏంటంటే శారీ అంతా ఎంబోజింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ లాగా తీసుకున్నామండి. దాని మీద మనకు డిజైన్ అనేది ఒక డిఫరెంట్ గా తీసుకున్నాం. అది హైలైట్ గా మన కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. బట్ ఈ సైడ్ బోర్డర్ కాంబినేషన్ అనేది మనం కింద కూడా చూడొచ్చు. 2 సైడ్స్ కూడా సేమ్ ఆ కలర్ మిక్స్ బోర్డర్ తీసుకుంటే ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నాం. బోర్డర్ స్టైల్ సేమ్ ఏదైతే షోల్డర్ బోర్డర్ లో ఉంటుందో ఆ సైజ్ నే తీసుకుంటే మనం ఇక్కడ హైలైట్ గా తీసుకున్నాం. పళ్ళు కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి కూడా మనకు ఒక డిజైన్స్ అనేది రెగ్యులర్ గా చూస్తున్న మ్యాంగో డిజైన్స్ అలా కాకుండా ఒక నెమల్ పింఛం తీసుకున్నామండి. దానికి కూడా మనకు అవుట్ లైన్ మిడిల్ లో అంతా కూడా మనకు ఏదైతే శారీలో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేస్తూ హైలైట్ గా కొంచెం తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకు ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది. దీనికి బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. సారీ దీని కాస్ట్ మనకు 9,440 రూపీస్. 9,440 రూపీస్ కి ఈ డిజైన్ ఆర్గండి సిల్క్ అండి. ఆర్గంజా సిల్క్ మంచి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. షోల్డర్ బార్డర్ అనేది మంచి కడ్డీ బార్డర్ స్టైల్ ఇక్కడ ఎలివేట్ చేసుకున్నామండి. త్రోట్ సారీ అంతా మంచి రెడ్ కలర్ కాంబినేషన్, దాని మీద మోతీ వర్క్ అనేది మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ ఒక క్రాసింగ్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. బట్ స్పెషల్ ఏంటంటే మనకి దీనికి ఒక వర్క్ అనేది స్కర్ట్ బార్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. మంచి మనకు థ్రెడ్ అనేది క్రీపర్ పార్ట్ అంతా తీసుకున్నారండి. ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చి మనకు ఒక బ్లూ కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చి మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్, ఒకటి వచ్చి మనకు ఒక బ్లూ కాంబినేషన్, అలాగా మనం వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఒక మిర్రర్ టైప్ అనేది లైన్స్ చూస్తున్నాం. బోర్డర్ బ్లూ కలర్ తో అవుట్ లైన్ తీసుకుంటూ అవుట్ లైన్ బ్లూ థ్రెడ్ యూస్ చేస్తూ మిర్రర్ వర్క్ అనేది ఎలివేట్ చేశారండి. ఇక్కడ కూడా ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ చూడొచ్చు. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఈ బోర్డర్ కాంబినేషన్ ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు అనేది కూడా మనకి ఒక కడ్డీ పళ్ళు లాగా ఎలివేట్ చేసుకున్నాం. గోల్డ్ కలర్ తో పళ్ళు తీసుకున్నాం. ఇలా ఇచ్చారు. ఈ సారీ దీని కాస్ట్ మనకు ఓన్లీ 1160 రూపీస్. 1160 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పడంలోనే కుట్టు బోర్డర్ స్టైల్లో హైలైట్ గా తీసుకున్నాం. మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ కి మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చేది మంచి బ్లూ కలర్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనకు ముందు పళ్ళు తీసుకున్నట్లయితే మంచి కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం. మంచి బ్లూ షేడ్, దాని మీద ఏంటంటే మనకు మిర్రర్ తోనే మనకు జరీని తీసుకుంటూ లోటస్ ఫ్లవర్ ఎలివేట్ చేసుకున్నామండి. లీఫ్ వర్క్ అంతా మనం సింపుల్ గా హైలైట్ గా తీసుకున్నాం. అక్కడక్కడ మనకి లోటస్ ఫ్లవర్ లో గ్రీన్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కూడా యాడ్ చేశారు. బ్లూ కలర్ మీద మనకి జరీ వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది దీనిపైన ఉన్నటువంటి డిజైన్ అంతా. ఇది మనకి షోల్డర్ బార్డర్ అండి. షోల్డర్ బార్డర్ ఏంటంటే మనకి ఒక కుట్టు బార్డర్ లాగా మనం హైలైట్ గా బ్లూ కలర్ తీసుకొని మిడిల్ లో అంతా ఏంటంటే ఒక జరీ లైన్ కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే కింద స్కర్ట్ బార్డర్స్ మోడల్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక పైథానీ వర్క్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా. ఒక బోర్డర్ కాంబినేషన్ మీద మనకు వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ లో మనకు జరీ తీసుకున్నామండి. దాని మీద మనకు ఒక పికాక్ డిజైన్ అనేది పొజిషన్ డిఫరెంట్ గా తీసుకున్నాం. అవునండి, గ్రీన్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ గా
గా తీసుకున్నాం. బట్ ఇంకొంచెం పైన ఏంటంటే మనకు యాపిల్ బుట్ట, మంచి యాపిల్ బుట్ట తీసుకుంటూ జరీలోనే మనం హైలైట్ గా తీసుకున్నాం. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ ఇచ్చారు? రన్నింగ్ బ్లౌజ్ అంటే కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. ఏదైతే పళ్ళు చూసామో ఆ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. ఓకే, అదే వర్కింగ్ పర్పస్ కానీ ఏదైనా ప్యాటర్న్ సెట్టింగ్ కానీ చాలా బాగుంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుందండి. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 6,780 రూపీస్. 6,780 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి టిష్యూ కోట అండి. 2 బ్యాక్గ్రౌండ్ తీస్తుంది. మనకు బోర్డర్ కింద బోర్డర్ కానీ పై బోర్డర్ కానీ మంచి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇంక స్పెషల్ ఏంటంటే మనకు సిల్వర్ షేడ్ లైన్స్ ఒకటి మనకు సెల్ఫ్ లో వస్తుంది, అలాగే గోల్డ్ కలర్ లైన్ అనేది కూడా సెల్ఫ్ లో వీవింగ్ అవుతుందండి. బట్ ఏంటంటే మనకు మొత్తం ఆల్ ఓవరింగ్ స్టైల్ అనేది మనకు ఇలా థ్రెడ్ వర్క్ స్టైల్ లో ఎలివేట్ అవుతుంది. ఓకే, క్రీపర్ అంతా ఏంటంటే మనకు ఒక పింక్ కలర్ తీసుకొని బట్ ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్యాక్ ఫిల్లింగ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఫిల్లింగ్ అయిందండి. ఇక్కడ కూడా ఒక పికాక్ డిజైన్ అనేది చూడొచ్చు. ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లో తీసుకున్నాము. పొజిషన్స్ అనేది ఆల్టర్నేట్ గా ఉంటుంది. మనకు వన్ లైన్ అంతా కూడా ఇటు ఫేసింగ్ ఇచ్చారు, ఇంకొక లైన్ అంతా కూడా మనకి అటు ఆపోజిట్ మధ్యలో కూడా ఒక మ్యాంగో బుటీస్ అనేది మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది. ఓకే, త్రూ అవుట్ సారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూగా చాలా హెవీగా సేమ్ బార్డర్ ఉంటుంది. ఇదే బార్డర్, సేమ్ బార్డర్ ఉంటుంది. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీగా ఎలివేట్ అవుతుంది. ఇది పళ్ళు అనేది చూడండి 4 లైన్స్ పళ్ళు తీసుకున్నాం. ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, మళ్ళీ గ్రీన్, అలా 4 లైన్స్ పళ్ళు అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ మాత్రం మనకు కాంట్రాస్ట్ లుక్ ఫుల్ టిష్యూ వర్క్ లో తీసుకున్నామండి కంప్లీట్ గా. దాంతో కూడా సెల్ఫ్ లైన్స్ వీవింగ్ అవుతూ హైలైట్ గా వస్తుంది. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 4,810 రూపీస్. 4,810 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు లంగావోని ప్యాటర్న్, మంచి షిఫాన్ మెటీరియల్ లో. బట్ ఏంటంటే మనకు సెల్ఫ్ లైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. దీనికి మనకు బోర్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక వే టైప్ ఆఫ్ డిజైన్స్ తో మనకు గ్రే కలర్ బోర్డర్ అనేది ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ వచ్చి రా సిల్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దాని మీద వచ్చి మనకి కంప్లీట్ గా గ్రే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తూ అక్కడ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నామండి. ఒరిజినల్ మిర్రర్ తోనే మనకు ఫిల్లింగ్ అయింది. బార్డర్ స్టైల్ అంతా 3 సైడ్స్ బార్డర్, అంటే మనకు కింద బార్డర్ కానీ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. ఇక్కడ మనకు మంచి షిఫాన్ మెటీరియల్ లోనే మనకు సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేసామండి. థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తూ ఒక బంచ్ అనేది తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా ఏంటంటే సేమ్ గ్రే కలర్ తీసుకొని స్టోన్ మీద మనం హైలైట్ కలుస్తుంది. ఇది వచ్చి మనకు 2.5 మీటర్, అంటే మనకు 2.5 పళ్ళు మనకు షోల్డర్ మీదకి ఈ కలర్ వస్తుంది. మనకి పిల్స్ లో మాత్రం ఆఫ్ వైట్ వల్ల కాంబినేషన్ తీసుకున్నాం. మంచి ఆఫ్ వైట్ నెట్టెడ్ తీసుకున్నామండి. దీని మీద కొంచెం హెవీగా బంచ్ అనేది మనం హెవీగా క్రియేట్ చేస్తాం. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి లెంతీగా బోర్డర్స్ తీసుకున్నారన్నమాట. మొత్తం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఆ థ్రెడ్ యూజ్ చేస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనకు ఒక గ్రే థ్రెడ్ తో మనకు హైలైట్ గా తీసుకుంది. త్రూ అవుట్ సారీ అంతా మనకు పిల్స్ కాంబినేషన్ అంతా ఇలాగే హెవీగా వస్తుంది. చాలా డిఫరెంట్ గా హెవీగా వస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది మనం కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం. గ్రే అండ్ సిల్వర్ మిక్స్ అన్నమాట. చాలా పార్టీ వేర్ కాబట్టి చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. దీనికి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా మనకు ఒక డిఫరెంట్ బంచ్ అనేది ఎలివేట్ చేశారు. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకు 3,420 రూపీస్. 3,420 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకు పట్టు వెరైటీలోనే మనకు పోచంపల్లి డిజైన్ చూస్తున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కంప్లీట్ గా ఒక మెరూన్ షేడ్ చూస్తున్నాం. చాలా డార్క్ మెరూన్ షేడ్ తీసుకున్నామండి. కడి బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ అంతా దానికి మనకు ఒక పట్టు బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే మనకు మెరూన్ షేడ్ తీసుకుని కనపడినట్టుగా మనకి డిజైన్ అది కూడా మల్టీ కలర్స్, ఒక డైమండ్ షేప్ డిజైన్, అది కూడా మనకు ఒక పోచంపల్లి లుక్ వచ్చే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. అక్కడక్కడ మనకు వీట్ కలర్ కాంబినేషన్ పోచం లైన్స్ అనే కానీ ఒక ఆరెంజ్ షేడ్ కానీ ఎల్లో షేడ్ కానీ మనకు శారీలోనే మనకు ఇక్కడ వీవింగ్ ప్రాసెస్ లోనే మనకు హ్యాండ్ వీవింగ్ ప్రాసెస్ లోనే ఎలివేట్ అవుతుంది. త్రోట్ శారీ అంతా ఇలాగ ఉంటుంది. బట్ ఈ శారీ స్పెషల్ కూడా మనకు కింద బోర్డర్ స్టైల్ మీద కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా ఎలివేట్ చేస్తున్నాం. దాంతో కూడా మనకు ఒక పికాక్ డిజైన్ అనేది ఏంటంటే మనకు సిల్వర్ థ్రెడ్ గోల్డ్ అండ్ బ్లూ తీసుకుని ఇక్కడ రెడ్ గ్రీన్ అండ్ గోల్డ్ 3 బోర్డర్స్ అనేది కొంచెం హైలైట్ గా తీసుకున్నాం. త్రోట్ శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. ఫుల్ సారీ అంతా మనకి చక్కగా మంచి కలర్స్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఈ సారీకి పళ్ళు వచ్చేసి ఇలా హాఫ్ పార్ట్ అంతా కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ తో చక్కగా ఎలివేట్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ ఏంటంటే మనకు పికాక్ డిజైన్ తీసుకున్నాం. ఏంటంటే మనకు శారీలో ఇక్కడ మింగిల్ కాని కలర్ ఒకటి యూస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి బ్లూ కలర్ తీసుకున్నాం. పికాక్ డిజైన్ కూడా మనకు హైలైట్ గా వస్తుంది. ఇలాగే మనకు శారీ అంతా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మాత్రం రన్నింగ్ బ్లౌజ్. అవునండి, చాలా డిఫరెంట్ గా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అది కూడా ఏంటంటే మనకు పోచంపల్లి వర్క్ రాకుండా ప్లెయిన్ కలర్ మాత్రం సేమ్ కలర్, కాకపోతే దానిపైన క్రీమ్ కలర్ తో పోచంపల్లి వర్క్ ఏదైతే ఉందో అది మిస్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ప్లెయిన్ ఇచ్చేసారు అన్నమాట.
టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. వీటిలో కూడా ఏంటంటే మనకు కలర్ చాయిస్ అవైలబుల్ లో ఉంది. కలర్స్ కూడా ఓకే ఓకే. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంది. కాస్ట్ దీని కాస్ట్ మనకు 4650 రూపీస్. 4650 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది ఆర్కే కలెక్షన్స్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు లెనిన్ జూట్ మెటీరియల్ అండి. లెనిన్ జూట్ వాటిలో ఏంటంటే మనకు ఒక ప్రింటెడ్ స్టైల్ బట్ ఏంటంటే ట్రైబల్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకొని డై అండ్ డై మోడల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చే షోల్డర్ బోర్డర్ అనేది మనకు ఒక పింక్ బోర్డర్ అండ్ ఆరెంజ్ బోర్డర్, రెండు బోర్డర్స్ అంటే పింక్ అనేది కొంచెం బ్రాడ్ గా తీసుకొని ఆరెంజ్ బోర్డర్ అనేది కొంచెం షార్ట్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక డిజైన్ అనేది ట్రైబల్ డిజైన్స్ తీసుకున్నాం. మంచి ఒక గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక బ్లాక్ ప్రింట్స్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. మధ్యలో కూడా ఒక గ్రే కలర్ బోర్డర్ బట్ కింద అనేది కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. ఒక పింక్ షేడ్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. మధ్యలో కూడా మనకు వైట్ కలర్ కాంబినేషన్, కింద వచ్చి మనకు సేమ్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తూ బోర్డర్ అనేది ఎలివేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక ట్రైబల్ డిజైన్స్ అనేది చూడొచ్చు అనమాట. కంప్లీట్ గా ఆరెంజ్ అండ్ మనకు ఒక గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పింక్, ఈ 3 కలర్స్ యూస్ చేస్తూ మనకి హైలైట్ గా మనకి ట్రైబల్ డిజైన్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్, క్రీమ్ కలర్ మీద పింక్ అండ్ గ్రే కలర్ తో స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. లెంతీగా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ అంతా ప్రింట్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కల్నేత బ్యాక్గ్రౌండ్ లాగా. దీనికి పళ్ళు కూడా మనకి సేమ్ అలాగే ఎలివేట్ అవుతుంది అనమాట. బట్ ఏంటంటే కాంట్రాస్ట్ కొంచెం ఆరెంజ్ తీసుకుని కానీ ఎండింగ్ అయ్యేది పళ్ళు అనేది కనుక పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లుక్ అండి, ఆరెంజ్ షేడ్ తీసుకొని ఒక సైడ్ లైన్స్ ఒక సైడ్ ప్లైన్ అనేది ఎలివేట్ అవుతుంది. బోర్డర్స్ 2 బోర్డర్స్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. వీటిలో కలర్ చాయిస్ కూడా కామన్ అంటే డిఫరెంట్ షేడెడ్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈ హాఫ్ ది పార్ట్ అనేది మన సేమ్ ఉంటుంది, కింద షేడెడ్ అనేది షిబోరి స్టైల్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ మనకు 1270 రూపీస్. 1270 రూపీస్ కి సారీ అవైలబుల్. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది కూడా మనకు లెనిన్ షిఫాన్ లో మనకు మెటీరియల్ వస్తుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ మెటీరియల్ మనకి. తీసుకున్నట్లయితే బోర్డర్ చాలా బ్రాడ్ గా తీసుకున్నామండి. ఏంటంటే మంచి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే మంచి గోల్డ్ కలర్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దాని మీద మనకు పిటాయి వర్క్ కానీ మనకు మోతీ వర్క్ కానీ తీసుకుంటూ హైలైట్ గా ఫ్లవర్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఒక లేస్ టైప్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా మనకు ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నామండి. శారీ పైన ఏంటంటే మనకు థ్రెడ్ వీవింగ్ అంతా మనకు ఆరెంజ్ కలర్ తీసుకొని బట్ ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ కానీ వీవింగ్ అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తీసుకుని ప్లస్ మనకి పర్ల్స్ కూడా కొంచెం హైలైట్ గా తీసుకున్నాం. మనకి ఈ బోర్డర్ కాంబినేషన్ ఏంటంటే కింద కూడా సేమ్ అనేది రిపీట్ అవుతుంది. 2 సైడ్స్ మాత్రం సేమ్ టోటల్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. పళ్ళు మాత్రం ఈ ప్యాచ్ మాత్రమే మనకు హైలైట్ అవుతుంది. సారీ బుట్టి స్టైల్ కూడా చూడండి, చిన్న ఫ్లవర్ అనేది మనం హైలైట్ గా పీచ్ కలర్ తో మనకు ఫిల్లింగ్ చేస్తూ మనకు లీఫ్ డిజైన్ అంతా గోల్డ్ జరీతో మనం హైలైట్ గా తీసుకుంటాం. త్రూ అవుట్ సారీ అంతా మనకి ఈ కాంబినేషన్ తో మన హైలైట్ గా ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బోర్డర్స్ అనేది సేమ్ యూస్ చేస్తాం. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ మనకు 1830 రూపీస్. 1830 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకు కుప్పడం పట్టులోనే ఇది మనకు ఒక డిజైన్ ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్. అవునండి, చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇప్పటి వరకు వీటిలో చూసింది వచ్చి బుట్టి స్టైల్ గా మనకు ప్లెయిన్ మోడల్ గానీ పైథానిక్ స్టైల్ కానీ స్కర్ట్ బోర్డర్స్ కానీ అలాగా చూసాము. కానీ ఇది ఏంటంటే మనకు ఆల్ ఓవరింగ్ వర్క్ అనేది మనకు హైలైట్ గా వస్తుంది. బోర్డర్ స్టైల్ అనేది మనకు మంచి పింక్ కలర్ కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం, జరీతో తీసుకున్నాం. బట్ వన్ సైడ్ వచ్చి మనకు పింక్ బోర్డర్ అనేది పట్టు బోర్డర్ తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఏంటంటే మనకు క్రీపర్ పార్ట్ అంతా ఏంటంటే మనకు పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసామండి. అది కూడా ఏంటంటే ఒక క్రాసింగ్ టైప్ లైన్స్ తీసుకుంటూ హైలైట్ గా వస్తుంది. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఇలాగే లైన్స్ వస్తుంది. బట్ దీనికి స్పెషల్ ఏంటంటే మనకు ఒక బోర్డర్ స్టైల్ రెగ్యులర్ గా ఏంటంటే మనకు బోర్డర్ కడ్డీ బోర్డర్ గానీ కొంచెం బ్రాడ్ గా తీసుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే ఇక్కడ ఒక కడ్డీ బోర్డర్ పింక్ లైన్ తీసుకున్నామండి, ఒకటి వచ్చి గోల్డ్ జరీతో తీసుకున్నాము. ఒక బోర్డర్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా వస్తుంది. ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ బ్లూ, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటూ పొజిషన్ కూడా మనకు ఒకటి సిల్వర్ షేడ్ లో వస్తుంది, ఒకటి గోల్డ్ షేడ్ లో తీసుకుంటుంది. ఇక్కడ కూడా సిల్వర్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్ ఎంబోజింగ్ లోనే మనకి హైలైట్ గా వస్తుంది. దీనికి పళ్ళు పార్ట్, పళ్ళు అనేది మనం సేమ్ పింక్ కలర్ రాణి పింక్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు.
దీంతో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది బర్డ్స్ లాగా హైలైట్ అయింది. 2 సైడ్స్ అనేది మనకు సిల్వర్ కలర్ జరీతో మనకు డ్రాప్ డిజైన్ అనేది మధ్యలో గోల్డ్ కలర్, 2 సైడ్స్ ఎడ్జెస్ లో వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ వచ్చి మంచి కాంట్రాస్ట్ అండి. అంటే పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంది, బోర్డర్స్ కూడా పింక్ ఇచ్చారు, ఇట్లాగే బ్లౌజ్ కూడా మనకి పింక్ ఉంటుంది. అవునండి. వీటిలో కూడా కలర్ చాయిస్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఇప్పుడు డిజైన్స్ కూడా చాలా వెరైటీగా వస్తుంది, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఓకే, ఈ సారీ దీని కాస్ట్ మనకు 4730 రూపీస్. 4730 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకు కాటన్ లోనే అంటే మంచి చందేరి కాటన్ లోనే మనకు ఒక డిజైనర్ స్టైల్లో మనం ఎలివేట్ చేస్తున్నాం. మొత్తం సారీ అంతా డిజైన్ కనిపిస్తుంది. అవునండి. ఇది షోల్డర్ చూస్తున్నట్లయితే షోల్డర్ బార్డర్ అండి. ఇది మంచి జెరీ బార్డర్ తీసుకున్నామండి. దాంతో కూడా మనకు సెల్ఫ్ వీవింగ్ తో ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ గా స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్, దాని మీద స్టోన్ వర్క్ అనేది హనీ కలర్ స్టోన్ తీసుకున్నాం. బట్ వన్ లైన్ అనేది మాత్రం డిఫరెంట్ గా తీసుకున్నాం. థ్రెడ్ అండ్ వీవింగ్ అంటే మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్ తీసుకుంటూ ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ చేసుకుంటూ అది పొజిషన్ ఆల్టర్నేట్ తీసుకుంటూ క్రాసింగ్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం. సారీ మొత్తం ఇలాగే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు, మధ్యలో కుందన్స్ యాడ్ చేశారు. బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా కట్ వర్క్ మోడల్ ఇక్కడ ఒక మ్యాంగో కలర్ కట్ వర్క్ స్టైల్ అనేది లేస్ లాగా బోర్డర్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి మనకు సన్సెట్ అనేది ఎలివేట్ చేశారండి. చాలా అది కూడా మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం. పింక్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ అనేది స్పెషల్ అఫీరెన్స్. కింద మనకు జూట్ బోర్డర్ తీసుకున్నాం. అది కూడా ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుంటూ హైలైట్ గా వస్తుంది. బోర్డర్ స్టైల్ యాజ్ ఇస్ మనకు షోల్డర్ బోర్డర్ లో చూసిన డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు అనేది కూడా మనకు చూడొచ్చండి. ఎల్ షేప్ ఆఫ్ పళ్ళు అనేది అంటే మనకు బోర్డర్ స్టైల్ అనేది తీసుకున్నాం కదా, అది ఎండింగ్ వస్తుంది. బట్ ఇక్కడ వన్ కార్నర్ లో మాత్రం కట్ వర్క్ స్టైల్లో శంకు ఆకారం మనకి లీఫ్ లాగా కూడా కనిపిస్తుంది. అలాగే మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లుక్ అండి. ఓకే, గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బోర్డర్ అనేది కూడా మనకి హ్యాండ్స్ కి ఇచ్చడానికి ఎలివేట్ అవుతుంది. దీని కాస్ట్ మనకు 2060 రూపీస్. 2060 రూపీస్ కి ఈ చందేరి కాటన్ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మనకు బోర్డరింగ్ స్టైల్ అండి. చాలా కలర్ఫుల్ గా తీసుకుంటుంది. ఒకటి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ బోర్డర్ స్టైల్ ఏంటంటే మనకు కంప్లీట్ గా హ్యాండ్ వీవింగ్ అండి. మనకు జాయింట్స్ దగ్గర మనకి కంప్లీట్ గా హ్యాండ్ వీవింగ్ తో మనకు కుట్టు బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. ఈ లైన్ అనేది కూడా ఒక జిగ్జాగ్ లైన్ కంప్లీట్ గా గోల్డ్ జరీతో తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక బోర్డర్ స్టైల్ అనేది కూడా హ్యాండ్ వీవింగ్ తోనే మనకు వీవింగ్ అవుతూ హైలైట్ గా వస్తుంది అన్నమాట. కొంచెం బ్రాడ్ గా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సారీ అంతా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంతో కూడా మనకు జరీ స్టైల్లో ఒక బుటీ స్టైల్ తీసుకున్నాం. బట్ ఇంకొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా కింద బోర్డర్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి టోటల్ గా బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా ఏంటంటే మనకు బోర్డర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, ఆ బోర్డర్ కాంబినేషన్ ఇక్కడ మనం ఎలివేట్ చేసుకున్నాం. బ్లూ కలర్ ఇక మిల్లులు అంతా జిగ్జాగ్ లాగా వే టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుంటూ అవుట్ లైన్ అంతా మనకు ఒక క్రీపర్ లాగా తీసుకున్నాం అండి. ఒక బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుంటూ ఎండింగ్ చేసాం అన్నమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ లుక్ అయినండి. ఏంటంటే మనకి ఎక్కువగా బోర్డర్ కాంబినేషన్ కింద బోర్డర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఆ బోర్డర్ కాంబినేషన్ తీసుకుంటూ పళ్ళు కూడా ఇదే కలర్ ఉంది కాబట్టి మనకి బ్లూ కలర్ లోనే బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఒక వన్ సైడ్ బ్లూ కలర్, ఇంకొక సైడ్ గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి లైట్ వెయిట్ సారీ అండి. కంప్లీట్ గా ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 6780 రూపీస్. 6780 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే మణికంఠ గారు, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి టోటల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.